మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, నవంబర్ మాసం విశేషంగా మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి సిచ్యువేషన్స్ వీళ్ళకి ఎదురవుతాయి, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు వీళ్ళు తీసుకుంటే బాగుంటుంది? ముఖ్యంగా చూడండి, మనకి 2025 సంవత్సరం ఏదైతే మొదలైందో, ఈ 2025 సంవత్సరం మొదలైన తర్వాత ద్వాదశ రాశుల అందరికీ కూడా కుడియడంగాను కొన్ని రకాల పనులు అన్నింటిలోనూ కూడా ముందుకు వెళ్తున్నారు. అన్ని రాసులు ఏదో 1-2 రాసులు వదిలేస్తే అన్ని రాసులు కూడా బాగానే ఉన్నాయి. ఈ సంవత్సరం ఎవరు ఎప్పుడు కూడా చూడనటువంటి చవి చూశారు, ఎదగలేనటువంటి వారు ఎదిగారు. పేద స్థితిలో దారిద్ర రేఖను తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారందరూ కూడా పై స్థాయికి ఎదిగారు. ఏదో రకంగా బతికేయడానికి ఆస్కార మార్గాలు, వనరులు వెతుక్కొని ముందుకు కొనసాగించే విధంగా ఉన్నారు. దాంట్లో కూడా ఈ మకర రాశి వారు బాగా కనిపిస్తారు. మకర రాశి వారు చూడటానికి ఏంటంటే సాదాసీదాగా ఉండేటువంటి వ్యక్తిత్వం ఉంటుంది, అందరితో కూడా కలుసుబడిపోయేటువంటి తత్వం ఉంటుంది. కానీ వీరి వెనక బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తే ఒక పెద్ద స్టోరీనే ఉంటుంది. వీరి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఒకప్పుడు రాజులు ఉండేవారు, వారికి గుర్రాలు ఉండేవి, ఒక మంత్రి ఉండేవాడు. ఈ రకమైనటువంటి స్టోరీ అనేది ఈ యొక్క మకర రాశి వారికి ఉండేది. ప్రతి ఒక్కరు కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మనకి బ్యాక్గ్రౌండ్ అనగానే దోమల చక్రం ఒకటి ఇలా చెప్పేసి ఉంటుంది చూసారా, జెడ్ చక్రం అని. అలానే వీరికి వెనక పక్కన బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుంది. కానీ వీరికి ఏంటంటే ఆస్తులు, అంతస్తులు ఎన్ని రకాలు ఉన్నప్పటికీ కూడాను సాదాసీదాగా ఉండడం అనేది వారి లక్షణం, వారి యొక్క గుణం అలా ఉంటుంది. కాబట్టి వీడు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మకర రాశి వారు చాలా ఉన్నత శిఖరాలను స్థాయికి అందుకున్న వారు చాలా మంది ఉంటారు. ఇక్కడ ఉండి విదేశాల్లో ఆస్తులు సంపాదించి అక్కడ కూడబెట్టుకొని అక్కడి నుంచి డబ్బు వనరులు సంపాదించుకునే విధంగా ఉంటారు. వీరికి మల్టిపుల్, ఒక రంగం కాదు 2-3 రకాల రంగాల్లో చేస్తూ ఉంటారు. పెళ్ళిళ్ళు కూడా వీరు ఒకటి చేరినా కూడా 2-3 రకాలుగా ఉంటారు అనమాట. ఇక్కడ ఒక పెళ్లి చేసుకుంటారు, విదేశాలకు వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకుంటారు. అందుకని మకర రాశి వాళ్ళని చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆలోచించుకోవాలి. ఇది మాత్రం వారి మీద బండే అని చెప్పొచ్చు. అయితే అట్లా ఏముండదు. అట్లా ఉంది అంటే కనుక ఏదైనా సమస్య వస్తేనే అట్లా ఉంటుంది, అంతేగాని వాళ్ళని రెచ్చగొట్టకూడదు. మకర రాశి వాళ్ళని రెచ్చగొట్టాలని చేసి చూపిస్తారు. కాబట్టి వాళ్ళని ఎవరు రెచ్చగొట్టకుండా ఉన్నంత వరకు కూడా అలాంటి పెళ్ళిళ్ళు ఏం చేసుకోరు. అది వీరి గుణగణాలు అవి. అయితే ఈ నవంబర్ మాసం ఎలా ఉంటుంది అంటే కనుక వీరికి ఒక పాట చెప్తా. వీరికి పరిహార మార్గం కూడా ఒక పాటే. ఆ పాట పరిహారం ఏంది అంటే కనుక, భలే మంచి రోజు వసంతాలు పూసే నేటి రోజు అనే పాట ఏదైతే ఉందో, అంటే ఈ భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు, ఈ పాట ఏదైతే ఉందో ఇది వీరు ప్రతిరోజు కూడా యూట్యూబ్లో కావచ్చు, వారికి నచ్చినటువంటి యాప్స్ అన్నింటిలో కూడా ఎందులోనైనా సరే అది పెట్టుకొని వింటే కనుక వీరికి ఖచ్చితంగా మంచి జరిగేదానికి అవకాశం కనిపిస్తుంది. పొద్దున్నే లేవాలి, సుప్రభాతం పెట్టేకున్నా కూడా భార్య చాటి చివాట్లు, భర్త చాటి చివాట్లు, అత్తమామల చాటి చివాట్లు, అమ్మానాన్న చాటి చివాట్లు కన్నా కూడా లేవగానే లేస్తూ ఈ పాట పెట్టుకోవాలి. ఈ పాట పెట్టుకుని వినాలి, భలే మంచి రోజు అని. ఈ పాట పెట్టుకుని వింటే ఖచ్చితంగా వారికి ఆ రోజు మంచి జరుగుతుంది. ఒక్కో రోజు ఉంటుంది ఏందో గురువు గారు ఈ పాట పెట్టుకున్నా కూడా ఈరోజు మంచి జరగలేదు అనుకుంటే వాళ్ళ మనసు బాగాలేదు, ఇంకా దానికి ఎవరేం చేయలేరు. అదే మంచి రోజు అంటే ఏంటంటే చెడు జరగదు అని కాదు, చెడులో కూడా మంచి వెతకడం, అదే ఈ యొక్క రాశి లక్షణం. కాబట్టి ఈ పాట వారికి పరిహారంతో సమానం. అది ఒకటి పట్టుకొని వినాలి. దాంతోపాటు ఈ మకర రాశి వారికి ఈ నవంబర్ మాసంలో కొంతమేర గ్రహణాలు, ఏదైతే గ్రహణాలు లేవు కదా అనుకోవచ్చు, గ్రహణాలు అంటే అవి కాదు, మనకి చెడులు పట్టినటువంటి గ్రహణాలు ఏవైతే మన చుట్టుపక్కలే ఉండేసి మన చెడు కోరుతూ ఉంటారే వాళ్ళకి గ్రహణాల కన్నా ఘోరం. గ్రహణం వస్తే 4 గంటలు వస్తుంది, 5 గంటలు వస్తుంది. వీళ్ళు బట్టారనుకోండి జీవితకాలం ఉంటుంది. శనిశ్వరుడు కూడా 19 సంవత్సరాలు పడతాడు, లాస్ట్గా చివరిగా 19 సంవత్సరాలు ఇంక పట్టడు ఒక రోజు కూడా. కానీ మన చుట్టూ ఉండి మన బాగోగులు పడకూడదని మన గొయ్యలు తీస్తారే వీరు మాత్రం వారున్నంత వరకు ఉంటారు. మనకు ఏడుస్తూనే ఉంటారు, మనతో పడి మనం బాగుపడుతున్నామంటే ఏడుస్తూనే ఉంటారు, ఏదైనా పని దొరికిందంటే ఏడుస్తూనే ఉంటారు, బయటికి మాత్రం నవ్వుతూ ఉంటారు. ఇలాంటి గ్రహణాలు కూడా పట్టి ఉన్నాయి. కాబట్టి అవి విడదీసుకోండి, అవి విడదీసుకోవాలి. వారి మాట వినటం కానీ వారి చేతుల్లో ఉండటం కానీ చేయకూడదు. ఇంకా వీరి అలానే ఉన్నారు అంటే కనుక చాలా ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా బాగుండాలి. కాబట్టి ఎవరైనా మన చుట్టూ ఉండి మనల్ని ఇబ్బంది పెడుతున్నారని మనం గమనిస్తే కనుక వారిని ఉన్న పరంగా బయటికి పంపించాలి. కాబట్టి అలా చేసుకుంటే వాడు సోనుసూలు అది అరుంధతి మూవీలో సోనుసూల్ క్యారెక్టర్ ఉంటుంది, బొమ్మాలి అని. అలానే వీరు కూడా ఏంటంటే మనం అందరం అరుంధతిలా కాదు కాబట్టి 3వ తరంలో నా పిల్ల వచ్చిద్ది, నా పాప వస్తుంది, మనవరాలు వచ్చిద్ది కాపాడేది అనుకునేది కాకుండా మన రాజ్యం మనమే కాపాడుకోవాలి. కాబట్టి అలాంటి శత్రువులు మన పక్కనే ఉంటారు, వారందరినీ దూరం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. మొహమాటాన్ని పోయేసి లేకపోతే ఇంకోటి అనుకొని పక్కనే పెట్టుకున్నాం అంటే ఖచ్చితంగా మనకి
బొచ్చులో బొమ్మిరాయి అనుకుని అనుకోవచ్చు. కాబట్టి మకర రాశి వారి పరిస్థితి ఉంది. దాంతోపాటు విదేశానికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక 10వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసినట్టయితే కనుక ఏది నవంబర్ 10వ తారీఖు ప్రయత్నం చేస్తే 10వ తారీఖు నుంచి ఈ యొక్క నెలాఖరు వరకు ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్ళరు. కానీ వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక తొలి అడుగు ఏదైనా పడేటువంటి అవకాశం ఉంటుంది. వీరైతే ఈ సంవత్సరం విదేశాలకు వెళ్ళలేదే కనిపించట్లా. కానీ ఎవరిని నమ్మి డబ్బులు ఇస్తే కనుక ఖచ్చితంగా మోసపోతారు. డాలర్ని నమ్మితే మోసపోతారు. గురువులను నమ్మినా డాలర్ని నమ్మినా మోసపోతారు. గురువు అంటే మీరు కూడా గురువే కదా అంటే ఇంకెవరినో ఒకరు నమ్మాలిగా. అలా యూట్యూబ్లో కనిపించినది గురువులు కాదుగా. అందుకని దొంగ గురువులు ఎక్కువ నమ్మేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చిన్న చిన్న విషయాలు కూడా గురువులు నమ్మకుండా చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. అయితే వీరికి మేజర్ విదేశీయానం ఆర్థిక పరమైనటువంటి సమస్యలు. వీరు ఎక్కడో ఏదో ఎవరినో నమ్మేసి డబ్బులు ఇచ్చారు అనుకుంటే కనుక ఆ రకమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యేసి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు చవి చూడాల్సి వస్తుంది వీరు. ఎందుకంటే ఆ డబ్బులు రాకపోగా వీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి మరొకటి అదృష్టం ఏంటంటే కనుక ఎప్పుడు ఎక్కడో ఎవరో పూర్వీకుల ఆస్తులు వీరి పేరు మీద వీలునామాలు రాసి ఉంటే అవి దొరకడం, అవి లభించడంతో వీరికి ఆ స్థలాల్లో నిధులు, నిక్షేపాలు, మైనింగ్ లాంటివి కూడా ఏర్పడడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం తీసుకెళ్ళి ఇంకోలా చెప్పామంటే ఖచ్చితంగా నోటి దాకా రావు. కాబట్టి అవి అట్లా ఉంచేయండి. వాటికి ఏముందో మీరే ఓనుగా ఉండేసి కర్మ, క్రేయ, కర్త అన్ని కూడా మనమే చేసుకునేలా అయితే ఆ నిధి నిక్షేపాలు అదృష్టం మీకుంటుంది. లేదంటే కనుక వేరే వాడు అదృష్టం అవుతుంది. మనకు మాత్రం చూసేదానికి మాత్రమే కన్నులు పండగ చేసుకోవడం తప్పితే వేరే ఏం లేదు. కాబట్టి అలానే దూరమైనటువంటి భార్యాభర్తలు ఆల్రెడీ పెళ్ళైపోయేసి కోర్టు వరకు వెళ్ళినట్టు విషయాలు కాదు, ఆల్రెడీ దూరం అయిపోయినారు అనుకున్న భార్యాభర్తలు, ఇద్దరికి చివరి లైఫ్ ఇంకా అవ్వలేదు అనుకున్న భార్యాభర్తలు ఎవరైనా ఉంటే ఈ మాసంలో అదృష్టం ఏంటంటే వారు కూడా కలుసుకునేటువంటి అదృష్టం ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో అది ఏదైనా పార్టీ కావచ్చు, ఫంక్షన్ కావచ్చు, పేరెంటింగ్ కావచ్చు, ఇలాంటిది ఏదైనా సందర్భంలో వారిద్దరు కూడా కలుసుకునే విధానం ఉంటుంది. ఎవరైనా ఒకరు తగ్గేసి మకర రాశి వారు తగ్గితే మంచిది. మకర రాశి వారిని తగ్గేసి సరే జరిగిపోయింది సరే వచ్చేసేయి మరి కాపురం చేసుకుందామంటే బ్రహ్మాండంగా అలా చేపట్టుకుని వచ్చేసేటువంటి అదృష్టం ఉంటుంది. ఇది వారందరూ కూడా చూసుకోవాలి. కాకపోతే మకర రాశి వారికి ఏంటంటే కనుక ఒకటి కలిసి రాదు. వీరి అదృష్టం బాగుంది అనుకుంటామా, అదృష్టం కలిసి రాదు. దరిద్రం బాగుంది అనుకుంటామా, దరిద్రం కలిసి రాదు. ఆస్తులు కలిసి రావు, అంతస్తులు కలిసి రాదు, ఆరోగ్యం కలిసి రాదు. మరి గురువుగారు ఎంత బాగా చెప్తున్నారంటే మనం చేసే తప్పులు కూడా ఉంటాయి కదా. మనం లేనిపోయి తీసుకుపోయే కోడినో, కుక్కనో, లేకపోతేనో మేకలను బలి ఇవ్వడం ఇది తప్పు ఒకటి. రెండోది భార్యని కొట్టడం, భర్తని హింసించడం, ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం, మందు సేవించడం, మద్యం సేవించడం, లేకపోతే పేకాట ఆడటం, లేకపోతేనో ఇంకో రకమైనటువంటి బెట్టింగ్లు పెట్టుకోవడం, ఇంట్లో పిల్లల్ని ఇబ్బంది పెట్టడం, పట్టించుకోపోవడం, బాధ్యత తీసుకోపోవడం, జాబ్ చేయకపోవడం, ఇలాంటి వ్యాపారం చేయకపోవడం, డబ్బు సంపాదించుకోవడం, పని దొరకపోవడం, పని చేయకపోవడం, ఇలా కాకుండా ఏదో చేస్తానని చెప్పడం కానీ మోసం చేయడం, అబద్ధం ఆడటం, దొంగతనాలు, ఇలాంటి ఏదైనా బుద్ధులు ఉంటే కనుక ఖచ్చితంగా వాటిల్లో ఏదో ఒకటైనా సరే ఈ మాసంలో మానేస్తే అదృష్టం వస్తుంది. అంతేగాని గురువు చెప్పింది జరగలేదంటే మాత్రం ఎలా అవుతుంది? గురువు చెప్పింది ఎలా ఉంటుంది? స్వచ్ఛంగా ఉన్న వారికి జరుగుతుంది, స్వచ్ఛంగా లేని వారికి మాత్రం ఏదో మానేస్తే జరుగుతుంది. అంతేగాని గురువుగా చెప్పిందలా జరగాలనేది ఏం లేదు. గ్రహాలు ఉంటాయి, సానుకూలంగా ఉండాలి. నక్షత్రాలు ఉంటాయి, సానుకూలంగా ఉండాలి. వాటికి మనం సహకరించాలి కానీ అవి మనం సహకరించవు. మనం వాటిని సహకరిస్తే అవి మనం సహకరిస్తాయి. దాంతోపాటు ఎవరైనా సరే పెళ్లి సంబంధాలు కుదరాలనుకుంటే కనుక 22వ తారీఖు తర్వాత నవంబర్ 22 తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కుదురుతుంది. ఆరోగ్య సమస్యలు కుదిరి పడతాయి. ఈ మాసంలో ప్రయత్నం చేయాలి. ఎవరికి ఇప్పటివరకు కూడా సోయాసిస్, పెరాలసిస్, బ్లడ్కి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ఎక్కువ మంది ఉన్నారు. స్ట్రెస్, మైండ్ పరంగా కూడా కొంత ఇబ్బందిగా ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా సానుకూలం పడేటువంటి పరిస్థితులు ఏర్పడాయి. ఎందుకంటే శుక్రుడు మారాడు, గురువు మారాడు, బుధుడు మారాడు. కాబట్టి వీరికి సానుకూలం పరిస్థితి, కుజుడు కూడా మారాడు. వీటికి పెళ్లి చూపుల్లో మంచి సానుకూలం పరిస్థితి ఉంటుంది. కోపదాయం తగ్గించుకోవాలి. పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగే కన్నా కూడా అలాగ అనుకోకుండా పరిగెత్తి పాలే తాగాలి. ఆ పరిగెత్తే చోటుని పెంచుకోవాలి. దేనికోసం పరిగెత్తుతున్నామో మనకు ఒక అవగాహన ఉండాలి. అంతేగాని పనికిరాని పని కోసం పరిగెత్తకూడదు, పనికొచ్చే పని కోసం ఆగకూడదు. ఆ రకమైన చేసుకుంటే కనుక అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే మనకి ఇప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న సమస్య ఎట్లా అంటే కనుక ఈ గ్రహాలు చూసాము, వాస్తు చూసాము, అలానే అన్ని రకాలు బాగున్నాయి, పాజిటివ్ అయింది. కానీ దశలు కూడా బాగున్నాయి. కానీ మన జాతకం అంతా బాగుంది, ఏ గురువు చూపించినప్పుడు బాగుంది అంటున్నారు. కానీ మనం ఎదగలేకపోతున్నాం. ఎక్కడ లోపం ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా ఉంటుంది. మనతో పాటు ఉండేవాళ్ళ, మన శ్రేయోభిలాషుల, మన ఫ్రెండ్సా, మన కొలీగ్సా, మనల్ని నమ్మేవాళ్ళ, మన ఇంట్లో వాళ్ళ, మన చుట్టాల, మన బంధువుల, కొత్తగా వచ్చిన కోడలా, కొత్తగా వచ్చిన అల్లుడా, ఎక్కడో దగ్గర ఏదో మార్పు వస్తుంది. మనిషి మారుతూనే మనిషి మారిపోతేనే కాదు. ఈ మార్పు ఏంటంటే ఈ రోజుల్లో చెడు క్రియలు కూడా చాలా ఉన్నాయి. హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముఖి, భానుమతి, యక్షిన్ లాంటి విద్యలు
చాలా ఉన్నాయి, స్పిరిట్ లాంటి ప్రేయర్స్ కూడా చాలా ఉన్నాయి. వీటి వల్ల మనిషిని ఎదగడానికి కాదు, మనిషిలో ఉన్నటువంటి భావోద్రేకాలకి, మనిషిలో ఉన్నటువంటి ఎదుగుదలని తుంచేసేలాగా ఉన్నాయి, వారి వైపే వలుచుకునే దానికి ఉండేది. మరొకటి ఏంటంటే వశీకరణ కాకుండా కూడా వశీకరణ చేసి ఈ చాదబుల్ లాంటివి చేసుకుని వశపరుచుకోవడం. వేరేవారి భార్య కావాలి, వేరేవారి భర్త కావాలి, ఎవరో భార్య కావాలి, ఎవరో భర్త కావాలి, లేకపోతే కనుక ఏదో అమ్మాయి మీద లైన్ వేయటమో, అబ్బాయి మీద లేయటమో. ఒక తల్లిదండ్రులు ఉంటారండి, ఒక పాపని గారంగా పెంచుకుంటారు. ఆ అమ్మాయి 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు వచ్చింది, పెంచుకున్న తర్వాత ఎవడో దౌర్భాగ్యుడు వచ్చేసి ఆ అమ్మాయి మీద వశీకరణ చేసేసి ఆ వశీకరణ చేసి ఆ అమ్మాయి లాక్కుపోతాడు. ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటండి? అలాంటి వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఇవన్నీ జాతకాల్లో ఉన్నవండి, మన దరిద్రానికి దగ్గర ఉంటాయి. మన పిల్లల్ని మనం పోషించుకుంటాం, కానీ వాళ్ళు అలా అయిపోతుంది. కాబట్టి అందరూ కూడా వాటన్నిటికీ పరిష్కార మార్గాలు చూసుకోవాలి, మంచి గురువుని ఎంచుకోవాలి. ప్రతి చిన్న విషయానికి జాతకం పనికిరాదు. కాబట్టి ఇలాంటి క్రియలు చాలా జరిగినవి ఉంటాయి, ఇలా జరగని ఉంటాయి. వాటిలో సిమ్టమ్ ఏంటంటే కోపం ఎక్కువ రావటం, అలసటగా ఉండటం, ఎక్కువ తెలియకపోవటము, ఏ చేద్దాను ముందుకు వెళ్ళదు, అష్టదిబ్బందన అవుతుంది. ఇవన్నీ జాతకాల్లో ఉన్నవండి. మనకు జరిగినటువంటి క్రియ వల్ల అలా ఉంటాయి, ఇలాంటి విద్యల వల్ల జరుగుతాయి. కాబట్టి ఏమో మనకు తెలియదు, ఎవరు శత్రువు ఎవరు మిత్రులు తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, మనం కలియుగంలో ఉన్నాం. కాబట్టి మంచి గురువుని ఎంచుకోండి, లేదంటే కనుక మన ఆఫీస్కి సంప్రదించవచ్చు. మనం కూడా అవన్నీ కూడా చేసేదానికి ఉంది. కాబట్టి మనం సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా మనం కూడా చేసేదానికి ఉంటుంది. ఈ విధమైనటువంటి సదుపాయాలు మన దగ్గర ఉంటాయి. ఎవరిని నమ్మే పరిస్థితి లేదు, తస్మాత్ జాగ్రత్త. మనల్ని షాడోని కూడా మనం నమ్మేటువంటి పరిస్థితి లేదు. జాతకం అనేది ప్రపంచం, జాతకం అనేది ప్రకృతి, జాతకం అనేది వైకనిత్యం, అది వేరు. కానీ ఇలాంటి క్రియ కావాలని మనం చేయించుకోం. కాబట్టి అది విషయం లాంటిది, ఎదుటివారు చేసేదానికి ఉంటుంది. కాబట్టి ఎవరు ఏంటి అనేది పక్కన పెట్టేసి ఇలాంటి అఫైర్స్ పెట్టుకోవడం కలిసి రాదు, ఇలాంటి క్రియలు కలిసి రాదు. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా గురువు దగ్గర సంపాదించుకోవాల్సిందే. మనకి లేదు గురువు గారు మరి ఎన్ని చెప్పారు కదా, మరి మీరు చూడగలుగుతారంటే కనుక ఖచ్చితంగా చూసేదానికి సిద్ధంగా ఉన్నాము. మన ఆఫీస్ నెంబర్కి ఉంది, కాల్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా వారికి సంప్రదిస్తాము. వారి పరిష్కార మార్గం చూపించడానికి మేము రెడీగా ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా. అలానే వీరికి మకర రాశిలో స్త్రీలు, ఈ మకర రాశి స్త్రీలకి అయితే కనుక ఒక రకమైన అదృష్టం అని చెప్పొచ్చు. తుమ్మితే ఊడే ముక్కు అంటారు, మీకు ఐడియా ఉందా? తుమ్మితే ఊడే ముక్కుతో మనం ఎంతవరకు సంసారం చేస్తామో అనుకుంటారన్నమాట. అలానే వీరికి ఏంటంటే కదా చీపిరి ఉంటుంది కదా, చీపిరి వెనక తిప్పి కొడుతూ ఉంటారు. అలా కాకుండా వీరికి ఏంటంటే మాటలతోనే ఎవరైనా ఇంట్లో ఇబ్బంది పడేటువంటి భర్తలు ఉన్నా, ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు పెద్దవారు ఇంట్లో ఉన్నా, లేదా ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ, లేదా ఎవరైనా తెలిసిన బంధుమిత్రుల ద్వారా ఇబ్బంది ఏదైనా కలుగుతుంది అన్నప్పుడు వీరికి నోరు తెరిచి దేవుని తలుచుకొని నోరు తెరిచి వారితో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి చెప్పాలి. ఈ మాసంలో చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఉన్నటువంటి స్ట్రెస్, ఆలోచన విధానం, బాధ్యత మొత్తం తప్పుతాయి. ఆడవారికి ఇది జోహార్లు అన్నట్టుగా ఖచ్చితంగా ఒక మంచి శుభవార్త. మకర రాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో, 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో, వారికి ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిగతుల్లో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా ఎదుటి వాళ్ళ నుంచి ఇబ్బంది ఉంది అంటే ఓర్చుకునే అవసరం లేదు, తలదించుకునే పని లేదు. కాబట్టి ఎదురు నిలబడి మాట్లాడినట్టయితే, మీ సమస్యను వారికి వివరించినట్టయితే దాని వలన మీకు మంచి జరుగుతుంది. వద్దు వద్దని పక్కన వాళ్ళు లాగినా, చెప్పుడు మాటలు విన్నా మీరు ఇబ్బంది పడతారు. నేను చెప్తున్నా ఖచ్చితంగా వాళ్ళని ఎదిరించండి, ఎదిరిస్తే మంచి జరుగుతుంది. కాబట్టి ఏదైనా సరే ఎదిరించేదానికే ఉండాలి. అదొకటి ఈ రాశిలో స్త్రీలకి అదృష్టం. మరొకటి, స్త్రీలు మకర రాశిలో ఉన్నవారు చిట్టీలేసి మోసపోయినా, ఎక్కడైనా ఎవరికైనా డబ్బు ఇచ్చి మోసపోయినా, మనసిచ్చి మోసపోయినా, ప్రేమనిచ్చి మోసపోయినా, లేదా ఇంకేదైనా నమ్మించి మోసపోయినా, ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా సానుకూల పడేటువంటి వాతావరణం ఏర్పడుతుంది 7వ తారీఖు తర్వాత. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే ఎవరైనా సరే కాళ్ళ దగ్గరికి వస్తారు. ఈ ప్రయత్నం చేసి చూడాలి. ఆ మకర రాశిలో పుట్టినటువంటి స్త్రీలు అదృష్టవంతులు అవ్వాలి. అయితే ఈ స్త్రీలకి మరొకటి, జాబులో వెసులుబాట్లు కానివ్వండి, ఈ జాబు కోసం విదేశానికి ప్రయత్నం కానివ్వండి, జాబు మారేందుకు ప్రయత్నం కూడా ఫలిస్తుంది 12వ తారీఖు తర్వాత. నవంబర్ 12వ తారీఖు తర్వాత ఖచ్చితంగా ఇది చేస్తే, ప్రయత్నం చేస్తే ఫలిస్తుంది. ఇవి స్త్రీలకైతే ప్రత్యేకంగా. ఇక స్త్రీలకు పెళ్లి కానివారు, నేను చెప్పేది మాత్రం ఒక్కసారి చేసుకునే వారికి మాత్రమే. జన్మలో పుట్టిన తర్వాత ఒకసారి పెళ్లి చేసుకోవాలి. ఆ పెళ్లికి మాత్రమే మనం చెప్పే పరిహారాలు. అయితే స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక, వారు మొదటిసారిగా పెళ్లి చేసుకోవాలి అనుకునేటువంటి వారు ఎవరైనా ఉంటే గనక వారికి సంబంధం కుదురుతుంది. పెళ్లి మాత్రం కొంచెం సమయం పడుతుంది. ఆ సంబంధం పరడ వైపు నుంచి వచ్చేటువంటి సంబంధం, అంటే వెస్ట్ సైడ్ నుంచి వచ్చేటువంటి అబ్బాయి సంబంధం అమ్మాయికి కుదురుతుంది. కాబట్టి స్త్రీలకు ఇది కూడా ఒక రకమైనటువంటి అదృష్టం అని చెప్పొచ్చు. ఇక కొత్తగా ఏదైనా వెహికల్ కొనుక్కోవాలన్నా, కొత్తగా ఏదైనా
వాహనాలే కాకుండా కొత్తగా ఏదైనా గృహం కూడా శోభ కావాలన్నా, ఏదైనా స్థలాలు కానీ బంగారం కానీ ఇలాంటి విలువైనటువంటి వస్తువులు కొనుక్కోవాలంటే కూడా అదృష్టం ఉంటుంది 12వ తారీఖు తర్వాత. అంటే భర్త కన్నా విలువైనటువంటి వస్తువు ఏముందండి, కాబట్టి భర్తనే కొనుక్కుంటారు వీళ్ళు. కాబట్టి అలాంటి స్థితిగతులు అయితే స్త్రీలకి నిండుగా కనిపిస్తా ఉన్నాయి. వీరు చేయాల్సినటువంటి పరిహారం, స్త్రీలకి ప్రత్యేకమైన పరిహారం ఏంటంటే పంచామృత అభిషేకం ఏ వారమైనా ఏ సమయమైనా శివాలయంలో చేయడం. అలానే వీరికి పచ్చ పెసలు ఉంటాయి. ఈ పచ్చ పెసలు ఇది స్త్రీలకు మాత్రమే ప్రత్యేకత. ఈ మకర రాశిలో పుట్టినటువంటి స్త్రీలు పచ్చ పెసలు 1 కిలో తీసుకొని వాటిని ముందు రోజు నానబెట్టి నైటు తెల్లవారిన తర్వాత ఒక కాటన్ క్లాత్లు వేసి చుడితే వాటికి స్ప్రౌట్స్ మొలకలు వస్తాయి, చిన్న చిన్నవి. ఆ మొలకలు వచ్చిన తర్వాత దానిలో తాలింపు వేసి బెల్లం కలిపి దేవునికి ఏదైనా వారి కులదైవానికి ఇష్టదైవానికి ఎక్కడైనా సరే అమ్మవారికైనా స్వామివారికైనా ఎవరికైనా పెట్టవచ్చు. వారి కులదైవానికి కనుక నైవేద్యం పెట్టినట్టయితే వారు అనుకున్నటువంటి పని ఇలా చిటికలా అయిపోతుంది. ఇది స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి పరిహారం. ఇకపోతే ఎవరైతే ఈ వ్యాపారం చేయాలనుకుంటారో ఇది వీరుగురికి స్త్రీలు పురుషులకి ఇద్దరికి కూడా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు పేపర్కి సంబంధించినటువంటి వ్యాపారంలో ముందుగా మంచి స్థాయికి వస్తారు. అంటే బుక్ స్టోర్స్ కావచ్చు, పేపర్ దుకాణాలు అంటే దేనిలో ఉంటాయో దాని పేపర్ అంటే మనకి ఫ్యాన్సీ కూడా వస్తుంది. ఇలాంటి ఫ్యాన్సీ షాప్ కానీ హార్మెంట్స్, ఇంకా వాళ్ళకి కాస్మెటిక్స్ వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా వారికి కలిసి వస్తాయి. ఫ్యాషన్ డిజైనర్స్ కూడా వీరికి కలిసి వస్తుంది. బోటిక్ లాంటివి కూడా వీరికి కలిసి వస్తాయి. ఇలాంటి వ్యాపారం కొత్తగా మొదలు బ్యూటీ పార్లర్స్, సెలూన్స్ ఇలాంటి వాటికి అయితే వీరికి అద్భుతంగా ఉంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ఆల్రెడీ ఉన్న వ్యాపారాలకి అయితే సాగట్లేదు అంటే అది వ్యాపారంలో తప్పు కాదు, నీలో తప్పు కాదు, నీ గ్రహాలన్నీ బాగున్నాయి కాదు, ఎవరో ఏదో చేయించుంటారు, అది మాత్రం గమనించుకోవాలి. అది దానికి గురువులు ఉన్నారు కాబట్టి ఎవరో దొంగ గురువుల దగ్గరికి వెళ్లకుండా ఇంత చెప్తున్నాడు కాబట్టి ఫోన్ చేయొచ్చు, మాట్లాడవచ్చు. లేదంటే సమీప దూరంలో గురువులు ఉన్నారు, నీరే ఒక గురువు అంటే పరిష్కార మార్గాలు ఉంటాయి. ఇకపోతే అన్ని రకాల రంగాల్లో ఉన్నటువంటి మకర రాశి వారు ఏదైతే ఉన్నారో వీరందరికీ కూడా మంచి జరగాలి అనుకుంటే కనుక వీరికి మంచి జరుగుతుంది. అది ఎలాగంటే కనుక పరిహార మార్గాలు, ఈ పరిష్కార మార్గాలు చూసుకున్నట్టయితే వీరికి ఈ మాసంలో ఖచ్చితంగా మంచి జరగడానికి తొలి అడుగు ఈ మాసం నుంచి మొదలు పెట్టేదానికైతే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మరొకటి, ఏదైనా సరే ఉన్నత విద్య సాధించాలి అనుకున్నవారు, రాజకీయ రంగంలో అడుగు పెట్టాలనుకున్న మకర రాశి వారు ఉంటే ఖచ్చితంగా ముందు పెట్టండి. చెప్పుడు మాటలు వినకండి. వెనక క్యాడర్ ఉంది, ఎవరో ఉన్నారన్న వెనక వాళ్ళు చెప్తూనైతుంది, వద్దు. డైరెక్ట్ గా మీరు ఇన్వాల్వ్ అవ్వండి. స్త్రీలకి పురుషులకి ఇద్దరికి సంబంధించిన విషయం. ఎవరైనా సరే రాజకీయ రంగంలో అడుగు పెట్టాలనుకుంటే డైరెక్ట్ గా పెదరాయుడు టు ధనుష్, ధనుష్ టు పెదరాయుడు అన్నట్టుగానే మీరందరూ కూడా డైరెక్ట్ గా వెళ్ళండి, మాట్లాడండి. ఖచ్చితంగా కండవ కప్పుకొని వస్తారు. ఇలాంటిది కాదు, పార్టీ కండవ ఖచ్చితంగా కప్పుకొని వచ్చేదానికి అది అవకాశం ఉంది కాబట్టి వెళ్ళొచ్చు. ఇండిపెండెంట్ గా కూడా ప్రయత్నం చేయొచ్చు. ఏదైనా ప్రజలకి సేవ చేయాలని ఒక మంచి సదుద్దేశం ఉండాలి, కానీ ఏ పనైనా చేయొచ్చు. కాబట్టి ఆ మరక ప్రయత్నించాలి. ఇంకా కూడా మనకి గ్రహాలని సానుకూలించాలి అనుకుంటే కనుక దానికన్నా కూడా ఒక మంచి విషయం. ఇంకా గురువు గారు మరి ఇన్ని చెప్తున్నారు, మా జాతకం బాగుంది కానీ ఇలా జరిగింది అంటున్నారు కాబట్టి మరి దీనికి పరిష్కార మార్గాలు ఉన్నాయంటే ఖచ్చితంగా మన దగ్గర కొన్ని రకాల వస్తువులు సరసమైనటువంటి ధరలను ప్రజల వద్దకి మనం చేరుస్తున్నాము. వారికి సానుకూలమైన పరిస్థితి వారి వద్దకే వారి చెంతకే మనం చేరుస్తున్నాం. కాబట్టి ఆ వస్తువుల్లో ఒకటి మనం చూసుకున్నట్టయితే కనుక ఇది సెంటు. ఈ యొక్క సెంట్ అనేది వారు అప్లై చేసుకున్నట్టయితే వారికి చెడు ప్రయోగం చేయాలి అనుకున్న వాళ్ళు దూరం అవుతారు. ఆస్తి, అంతస్తులు, డబ్బులు, వనరులు అన్ని కూడా సృష్టించబడతాయి ఈ సెంట్ ద్వారా. అలానే వారికి రోజ్ వాటర్, ఈ రోజ్ వాటర్ ఫుడ్లో వేసుకుని తినొచ్చు. మనలో ఏదైనా చెడు ప్రయోగం జరిగినా, మనం తినేటప్పుడు ఎవరైనా చూసినా, మనం అరక్కపోయినా, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, గ్యాస్ ట్రబుల్ ఇట్లా ఉన్నా కూడా ఇది తినడం వల్ల ఏంటంటే బ్లడ్ లో అనేది క్యూరిటీ వస్తుంది. ఇది మంత్రోచ్చారణ చేసి ఉంటుంది ఈ రోజ్ వాటర్. ఇది వాడుకోవచ్చు. ఎవరైనా ఫ్యాషన్ డిజైనర్ కానీ ఎవరైనా సరే అందంగా ఉండాలి, అట్రాక్ట్ చేయాలి, నేను సెలబ్రిటీ అవ్వాలనుకుంటే కూడా ఇది ఫేస్ వాష్ కూడా చేసుకోవచ్చు. దాంతోపాటు ఇది మనకి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ వశీకరణ అయిన అష్టదిబ్బంది అయిన వారికి సోపు, ఈ యొక్క బాడీ సోప్ అంటారు దీన్ని. ఈ సోపుని కనుక యూజ్ చేసుకున్నట్టయితే మనలో ఉన్నటువంటి మలినాలు, మనలో ఉన్నటువంటి నెగిటివిటీ, చర్మ వ్యాధులు అన్ని కూడా పటాపంచలైపోతాయి. దాంతోపాటు ఇది ఇంటిలో వాడుకున్నటువంటి ఇది మనకి సాంబ్రాణి, మంత్రోచ్చారణ చేసినటువంటి సాంబ్రాణి. ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ, ఆత్మలు, దెయ్యాలు, భూతాలు అన్నీ వెళ్ళిపోతాయి. గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు అన్ని కూడా పటాపంచలేకపోతే నెగిటివ్ అంతా పోతుంది. సాంబ్రాణి వేసేటప్పుడు ఇంట్లో గంట కొట్టాలి. గంట అంటే యూట్యూబ్లో ఉండేటువంటి గంట కాదు, ఇంట్లో ఏదైనా ప్లేట్ మీద కావచ్చు, ఏదైనా ఇనప తీసుకొని మోగించాలి, సౌండ్ వచ్చేలాగా. సౌండ్ వస్తూ ఈ సాంబ్రాన్ని పొగ వేసుకున్నట్టయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా ఇలా చిటికలో వెళ్ళిపోతుంది. అలానే అష్టదిబ్బంది ముడుపు, మనకి ఏ పని అవ్వకుండా మన ఫ్రెండ్స్ చేశారు, మన కొలీగ్స్ చేశారు, నాకు ఎవరైనా సరే నేను ఎదిగేదాన్ని తట్టుకోలేని అష్టదిబ్బంది చేశారంటే కనుక అదంతా పోయినాక వాటర్ ముడుపు, ఇది వాటర్లో వేసుకుని కాచుకొని కనుక ఆ కాచినటువంటి సేవ్ చేసుకుని ప్రతిరోజు స్నానం చేసి నీటిలో చేసుకుని స్నానం చేస్తే మనకున్నటువంటి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ కాదు అష్టదిబ్బంది కూడా పోతుంది. కట్లు అంటారు, ఆ కట్లు కూడా పోతాయి. ఇది
ఆడవాడి కాటుక. ఈ కాటుక కనుక ప్రతిరోజు ధరించుకోవాలి. స్త్రీలే కాదు, పురుషులు కూడా, చిన్నపిల్లలు కూడా ధరించుకోవచ్చు. తల మీద ఒక డ్రాపు అరికాల్లో పెట్టుకుంటే కనుక మన వైపు నరదిష్టి, నరఘోష ఎటు రాదు. మనం ఎటువైపు వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి నెగిటివిటీ మన దాకా రాదు. మనం ఎట్లయితే పాజిటివ్ ఉన్నామో అదే పాజిటివ్ ఉంచుతుంది ఈ కాటుక. అలానే మనకి ఈ యొక్క తులసి మాల, ఈ తులసి మాల అనేది ప్రతిరోజు ధరించుకోవచ్చు. ఈ తులసి మాల ధరించడం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతే, అలానే ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి, మనం దేవుని యొక్క ధ్యానంలో ఉండాలి అనే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలనుకున్న వారు తులసి మాల ధరించుకోవచ్చు. దాంతోపాటు ఇది వచ్చేసి మనకి వైజయంతి మాల. ఈ వైజయంతి మాల ఎవరైనా సరే ప్రేమ అనురాగం, భార్యల భర్త దూరమైనా కూడా, పిల్లలు దూరమైనా కూడా, పిల్లల మాట వినకపోయినా కూడా ఆ పెద్దలు ఇది చేసుకుంటే కనుక భార్యాభర్తల మధ్యన ఎడబాటు దూరం తగ్గుతుంది. అందులో కూడా అన్యోన్యంగా ఉండేందుకు, ప్రేమానురాగాలు చూపించేందుకు తోడ్పడుతుంది. అలానే మనకి కియా మాల, ఇది అందరికీ తెలిసిన మాల, మన బ్రాండ్ ఇది. ఈ కియా మాల వచ్చేసి మన బ్రాండ్ అంబాసిడర్ ఏం కాదు కానీ బ్రాండ్. ఈ కియా మాల వచ్చేసి దిష్టి దోషాలన్నీ కూడా దూరం చేస్తుంది. పిల్లలు పెద్దలు ఎవరైనా ధరించుకోవచ్చు. ఈ మాల వల్ల ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగుతాయి. శని బలం పెరుగుతుంది అంటే ఆయుష్ పెరుగుతుంది అని అర్థం. ప్రతి జీవితంలో, ప్రతి జాతకంలో శని బలం పెరిగింది అంటే ఆయుష్ పెరుగుతుంది అని అర్థం. అలానే కుజదోషం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఈ మాల ధరించుకోవడంలో కుజదోషం తగ్గుతుంది, శని బలం పెరుగుతుంది కాబట్టి ఈ మాల. అలానే స్ట్రెస్ ఫీల్, జాబులో వెసులుబాటు అలా ఉండాలి అనుకుంటే కనుక, ఇది నేత్రపు నిద్ర పట్టట్లేదు అనుకున్న వారందరికీ కూడా ఈ మాల, స్ఫటిక మాల, ఈ మాల ధరించుకుంటే కనుక ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అలానే అష్టదిబ్బందుల ముడుపు, ఇది ఇంటికి ఎవరైనా చాలబడి చేయించారు, ఇంట్లో ఉండలేకపోతున్నాము, ఆత్మలు ఉన్నాయి, దెయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, మాకు నిద్ర పట్టట్లేదు, చికాకు ఉందన్న వారికి అష్టదిబ్బందుల ముడుపు ఇది. ఈ ముడుపు కట్టుకోవడం గుమ్మకానికి, మన సింహద్వారాన్ని కట్టుకుంటే అలాంటి నెగిటివిటీస్ అన్ని కూడా వెళ్ళిపోతాయి. అలానే మనకి కొబ్బరి నూనె కాదు, ఇది హెయిర్ ఆయిల్ అంటారు. ఇది ఒక హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ ఏంటంటే మంత్రోచ్చారణ చేసి ఉంటుంది మన దగ్గర ప్రతి వస్తువు మంత్రోచ్చారణ చేసి మీ సమస్యను బట్టి పరిష్కార మార్గం. ఈ యొక్క హెయిర్ ఆయిల్, ఈ హెయిర్ ఆయిల్ రాసుకోవడం వల్ల ఎవరైనా మొత్తం మందు పెట్టేదానికి, వారి వైపు మలుచుకునేదానికి ఇప్నటైజ్ చేస్తారు, వశీకరణం అంటారు. అలాంటి మందులు పెట్టిన వారికి తల మీద కూడా పెడతారు. ఆ మందు పోయేందుకు మన భర్త, మన భార్య, మన పిల్లలు మన దగ్గరికి వచ్చేందుకు ఖచ్చితంగా ఈ ఆయిల్ అప్లై చేయాలి. దాంతోపాటు షాంపూ, మనకి జరిగినటువంటి చెడు క్రియలన్నీ పోవాలి అనుకుంటే కనుక ఈ షాంపూ. నేను ఈ అఫైర్స్ అన్ని నాకు వదిలేసుకోవాలి, నాకు చెడు అలవాట్లన్నీ వదిలేసుకోవాలి అనుకున్న అందరూ ఈ షాంపూ వాడుకోవాలి. అప్పుడు అలవాట్లను వదిలేస్తారు. కాబట్టి ఈ షాంపూ వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయి. వీటితో పాటు ఈ యొక్క వ్యాపార సమస్యలు ఉంటాయి. వ్యాపార సమస్యలు మంచి జరగాలి కాబట్టి మాయాజల్, ఇది వ్యాపార సమస్యలు పెట్టుకుంటే ఆ వ్యాపార సమస్యకి దిష్టి దోషాలు అన్ని కూడా తగ్గిపోతాయి. దీనితో పాటు మనము ప్రతి మాసంలో ఇచ్చినట్టుగానే ఈ మాసంలో గ్రహాలన్నీ సానుకూలంగా ఉండేందుకు మకర రాశి వారు ఇరువైపు కూడా పఠించుకోవాల్సినటువంటి నెంబర్, అలానే 65454544 65454544 ఈ నెంబర్ ని 220 టైమ్స్ 220 సార్లు కనుక పారాయణం చేసుకొని, చేతిలో ఏదైనా ఫ్రూట్స్ పెట్టుకొని, అరటిపండు, దానిమ్మ పండు ఇలాగ ఏదైనా పట్టుకొని ఆ నెంబర్ని పారాయణ చేస్తే అది భుజించినట్టయితే కనుక మంచి సానుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. దీనితో పాటు మరి దేవుని అనుగ్రహం కూడా కావాలి కదా. మరి దేవుని అనుగ్రహం కావాలి మకర రాశి వారికి అంటే కనుక వారు చేయవలసింది ఒకటే, ఆవాలు, తెల్ల ఆవాలు ఒక 20 గ్రాములు, నల్ల నువ్వులు ఒక 20 గ్రాములు, ఇవన్నీ కూడా తీసుకొని వారి దిష్టి తీసుకుని పాడేటువంటి నీళ్ళలో. లేదు అంటే కనుక దేవునికి సంబంధించిన ఆరాధన అంటే కనుక ఏదైనా శక్తిపీఠం కానీ, ఏదైనా ఇంటి పక్కన ఏదైనా ఆలయం ఉంది, సమీపంలో అమ్మవారి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళేసి కుంకుమ చించుకోవాలి. ఏదైనా మంగళవారం, గురువారంలో ఆ కుంకుమని ప్రతిరోజు కూడా ధరించుకోవాలి. ఇలాంటివి చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు మకర రాశి వారు. ఈ యొక్క నవంబర్ మాసంలో 2020 సంవత్సరం వెళ్ళిపోతుంది కాబట్టి ఈ నవంబర్ మాసం అయినా సరే ఖచ్చితంగా ఎదిగేదానికి, బాగుపడేదానికి ఆస్కార మార్గాలు వెతుక్కోవాలి, వనరులు వెతుక్కోవాలి. అంతేగాని నాకు అమ్మాయి కావాలి, అబ్బాయి కావాలి, నేను పటాయించాలి, వాళ్ళ వల్ల నా జీవితం బాగుపడుద్ది, లేదు నేను చచ్చిపోతాను, బతికిపోతాను, లేకపోతే నా పేరెంట్స్ని ఇబ్బంది పెడతాను అనుకుంటే కనుక ఖచ్చితంగా మన జీవితం అక్కడే ఆగిపోతుంది. అది వద్దు. కాలం చాలా పెద్దది కాదు, చాలా చిన్నది. ప్రపంచం చాలా పెద్దది, కాలం చాలా చిన్నది. కాబట్టి మనం ఎదిగేదానికి, ఎదిగి చూపించేదానికి, మనం కూడా 10 మందిలో కాకుండా ఒకరిలాగా స్టాచ్యూ అయ్యేదానికైతే ప్రయత్నం చేయండి. అందరినీ కాపాడుకునే ప్రయత్నం చేయండి. జై శ్రీమన్నారాయణ.